వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మురళీకొండ అభివృద్ధికి 2.50 కోట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మురళీకొండ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. బొమ్మూరు పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. 2014-2019 మధ్య కొన్ని అభివృద్ధి పనులు చేపట్టామని, 2019-2024 మధ్య కాలంలో పనులు నిలిచిపోయినా తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి పనులు ప్రారంభించామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరిన్ని నిధులు సమకూర్చి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రూరల్ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద మధుర నగర్లో 1.50 కోట్ల రూపాయలు, నేతాజీ నగర్లో 1 కోటి రూపాయల వ్యయంతో పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయలతో కొత్త పనులు చేపట్టనున్నామని, అందులో మురళీకొండ ప్రాంతానికే 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. మొత్తం 11 పనుల ద్వారా రోడ్లు, కాల్వలు తదితర మౌలిక వస్తువుల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు మచ్చేటి ప్రసాద్, మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, తలారి మూర్తి, నిమ్మలపూడి రామకృష్ణ, భీమర్శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మురళీకొండ రూపురేఖలు మార్చాలని ప్రసాద్ గారు ఎప్పుడు చెప్పేవారు. మన రూపురేఖలు మారుతున్నాయి. 14-19 మధ్య చాలా పనులు చేశాం. 14-19 మధ్య మా కామేశ్వర వాళ్ళంతా ఎంటబడి చాలా పనులు చేయించారు. సరే, మనకి నిధుల ప్రకారం అప్పుడు 14-19 అయింది. 19-24 దగ్గర జీరోకి వెళ్ళిపోయాం. ఒక స్కీమ్ లేదు, వాటర్ స్కీమ్ లేదు, ట్రైన్ లేవు, ఏమీ లేవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ముందుకు వచ్చాం. మళ్ళీ పనులు మొదలయ్యాయి. మొన్న మొదటి విడత ఎంఎన్ఆర్జీసీలో 1,50,00,000 మీ ప్రాంతానికి ఎక్కువ పెట్టాం. కొంత అక్కడ చేసాం. 1,50,00,000 దాదాపు దాంట్లో ఖర్చు పెట్టాం. అంతకుముందు కొంత ఎండిఓ గారి సహకారంతో 1 కోటి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. మన గురుకులం దగ్గర నేతాజీ నగర్ ఖర్చు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు 3 కోట్లు, 1 కాదు 2 కాదు, కొంచెం ఇబ్బంది అయినా 3 కోట్ల రూపాయలతో ఒక మురళీకొండకే 2.5 కోట్లు. మొత్తం ఆల్మోస్ట్ అయిపోతాయి. 11 పనులు, 11 రోడ్లు వేసేదానికి, కాలువలు, డ్రైన్లు కలిపి మొత్తం రోడ్లు కలిపి 2.5 కోట్లు. ఇక్కడ వెంకటేశ్వర నగర్ 13 లక్షలు, ప్రశాంతి నగర్ చెరువు గట్టుకి 12 లక్షలు, మధురా నగరు, పాత బొమ్మూరికి 25 లక్షలు, మొత్తం 3 కోట్ల రూపాయలతో పని మొదలవుతుంది. ఇది 3 నెలల మార్చి కంప్లీట్ అవుతుంది. మార్చి లోపల ఇది కంప్లీట్ పనులు మొదలవుతున్నాయి. కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నారు. మార్చి ఎండింగ్ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఏదైనా 1-2 మిగిలితే మనం నెక్స్ట్ బడ్జెట్లో ఇచ్చేస్తాం. మురళీకొండ సమస్య ఉండదు. రెండోది, ఇప్పుడు ఎంఎన్ఆర్జీఎస్లో కొన్ని పనులు అవుతున్నాయి. కొంత డ్రైనేజ్, మెయిన్ డ్రైనేజ్ల సమస్య ఉంటే చూస్తాం. అది రుడా గ్రాంట్లో ఏం చేయడానికి ఉంది. ఇప్పుడు మేము శాటిలైట్ సిటీ దగ్గర నుంచి ఒక డ్రైన్ తెస్తున్నాం. పాత బొమ్మూరు నుంచి కిందకి కలిపేలాగా ఇప్పుడు మనం కొంత డ్రైన్ చేసాం డీ బ్లాక్లో. ఇప్పుడు మళ్ళీ 1 కోటి రూపాయలు ఇస్తున్నాం ఆ డ్రైన్కి. లేఅవుట్లాడు అందరితో మాట్లాడుతున్నాం. ఆ డ్రైన్ కిందకు వస్తే మధ్యలో లేఅవుట్లాడికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. రేపు పుష్కరాల నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్ చేద్దామని 60 అడుగుల రోడ్ చేయాలి. ఏ బ్లాక్కి వెళ్ళే రోడ్డు వైడింగ్ చేసుకొస్తున్నాం. అక్కడ వైడింగ్ అయింది, మధ్యలో 40 అడుగుల రోడ్డు చేసుకుంటే ఇది మెయిన్ ట్రాఫిక్ రోడ్ అయిపోతుంది. ఇక్కడ కొంత సమస్య ఉంది. కింద పాత రోడ్లో కొంత సమస్య ఉంది, ఇరుకైంది. ఈ మురళీకొండ నుంచి వచ్చే నీరంతా అక్కడ పడుతున్నాయి. కొంత డ్రైన్లు చేసాం, కొంత సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకటి, జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించడంలో మొత్తం ఆగిపోయినాయి. రాబోయే రోజుల్లో మొత్తం ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు ఇవ్వాలని ఉచిత కుళాయి వేసి ఇచ్చే కార్యక్రమం ఉంది. మొన్ననే 12 ఎకరాల ల్యాండ్ ఇప్పించాను. వాళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే ధవళేశ్వరం ఇరిగేషన్ స్థలాన్ని 12 ఎకరాలకు హ్యాండ్ ఓవర్ చేసాం. పని మొదలైపోయింది. అది కంప్లీట్ అయిపోతే బొమ్మూరులో ఉన్న ఫిల్టరేషన్ ప్లాంట్ నీరంతా మనకి ఇచ్చేలాగా రూరల్ మండలం, కడి మండలం ఇచ్చేలాగా ఏర్పాటు చేసాం. దానికి 70 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 70 కోట్లు ఇస్తాం, పనులు చేయమన్నాం. అది అయిపోయిన వెంటనే మొత్తం బోరు నీళ్లు కాకుండా మొత్తం మన నియోజకవర్గంలో అన్ని ఇళ్ళకి కూడా గోదావరి నీళ్ళు ఇంటింటికి కుళాయి, ఉచిత కుళాయి వేయబోతున్నాం. సంవత్సరం పట్టవచ్చు, రాత్రి అవ్వదు. కానీ ఆల్రెడీ ఒప్పుకున్నారు, సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి ఫస్ట్ ఫేజ్లో
జిల్లా మొత్తానికంటే ముందు మన నియోజకవర్గానికి గోదావరి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు అవుతుంది. సో మనం చేస్తాం. నేను కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. క్యూరింగ్ జరగాలి, బరమ్స్ బాగా ఉండాలి, డ్రైన్ కూడా వాల్ కరెక్ట్గా ఉండాలి, మధ్యలో నీరు నిలబడటం, మురికి నీరు నిలబడటం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యంలో మీ సహకారం కావాలి, మీ అందరి సహకారం పారిశుద్ధ్యం. ఎందుకంటే అందరం తెచ్చి కాలువలో చెత్త చెదారం కొబ్బరి బొండాలు వేస్తే కాలువలో నీరెళ్ళ మీ సహకారం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. రాబోయే రోజుల్లో బళ్ళు కూడా కొనమన్నాం, పంచాయతీకి కూడా బళ్ళు కొని ఆ బళ్ళే ఇంటింటికి వస్తాయి. రిక్షాలు వస్తాయా మరొకటి వస్తాయి. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి ఆ బళ్ళ మీద ఇస్తే రోడ్డు మీద పోయకుండా వీలవుతుంది. ఇప్పుడైతే మన ప్రజల సహకారం ఉంటేనే అది సాధ్యం, లేకపోతే అవ్వదు. స్వచ్ఛ భారత్లో లక్ష్యంగా దాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్ళాలి.